నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత. మురళి గారు, మరొక్కసారి మైత్రేయ ముహూర్తం రాబోతోంది. మైత్రేయ ముహూర్తం పవర్ గురించి ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా తక్కువే కూడా. ఎందుకంటే వినియోగించుకున్న వాళ్ళు చక్కగా అప్పుల బాధల నుంచి బయటపడి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అందుకు వాళ్ళందరి తరపున కృతజ్ఞతలు. తప్పకుండా అమ్మ. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతే. ఖచ్చితంగా. అయితే ఈ నెలలో కూడా 3 మైత్రేయ ముహూర్తాలు రాబోతున్నాయని 7వ తారీఖు వచ్చింది ఆల్రెడీ. మళ్ళీ ఈ నెలలో కాదు, ఆగస్టులో 3 ఉన్నవి. ఈ జూలైలో నెలలో జూలైలో మనకు 2 ఉన్నవి. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి రాబోతుంది. ఆగస్టులో 3 ఉన్నవి. సో Beautiful. రాబోయే ఆగస్టులో ఒక్కసారే చేసేసుకుని కన్జర్వేటివ్ అంటే కంటిన్యూస్ గా 3 ముహూర్తాలు యూజ్ చేసుకుని అప్పు నుంచి బయటపడిపోయినా సందేహం లేదు అంతే కదా, అందుకే చెప్తున్నా. ఒక్క నెలలోనే. రైట్ అండి. అయితే ఇక ఇప్పుడు ఆషాఢ మాసంలో మరి ఇంకొకసారి వస్తోంది కాబట్టి ముహూర్తం ఎప్పుడు వస్తోంది, ముహూర్తాన్ని ఎలా వినియోగించుకోవచ్చు? మొన్న కూడా కొంతమంది కమెంట్స్ పెట్టారు, అవి నేను తర్వాత చదువుతాను. ముందుగా మైత్రేయ ముహూర్తం గురించి. తప్పకుండా అమ్మ. మన యొక్క రెడ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి విషయాన్ని నలుగురికి కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఏమని చెప్పండి, నేను చేసుకుంటున్నాను అని కాకుండా జస్ట్ వీడియో షేర్ చేయండి. వీడియో షేర్ చేసి చూడండి, వారికి అర్థమవుతుంది. సో మీరు చేసేది చెయ్యండి అనేటువంటిది ఎవరికి చెప్పకండి, చెప్పండి, గోప్యంగా ఉంచుకోవాలి. అంతే. గోప్యంగా ఉంచుకోండి. కొన్ని విషయాలు మనం ఎంత సీక్రెట్గా ఉంచుకుంటామో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అది బా. అప్పుడు అది ఉబ్బి తబ్బిబ్బైపోవడం. కనుక ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయండి. సో మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మనకు ఎవరైతే చేబదులు కావచ్చునో, అదేవిధంగా అప్పుల బెడద. చేబదులు అంటే రీసెంట్గా ఒక 3 లక్షలు. అసలు వాస్తవానికి కూడా ఏ అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా అంటే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం అమ్మ. వేరే ఒకరు నిన్న వేరే ఛానల్ నుండి కాల్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగింది. మరి ఏమన్నారు, ఆ గురుగారు మీ మైత్రేయ ముహూర్తాలు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం, కొంత పర్వాలేదు, బాగానే ఉన్నది, మా కొడుకు జాబ్ గురించి మాట్లాడదని అపాయింట్మెంట్ తీసుకున్నాం. మైత్రేయ ముహూర్తాలు చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది. సో దాని గురించి ఒక 2 నిమిషాలు కనీసం మరి మాకు ఇది ఇట్లా అయింది, బాగుంది, ఇది క్లియర్ అయింది అనేటువంటి విషయము చెప్పడం అనేటువంటిది నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు అది. ఎందుకంటే మైత్రేయ ముహూర్తం అనగానే షాక్ అయినా. అంటే మీరు తీసుకున్నటువంటి అపాయింట్మెంట్ వేరే పనికి. సో మీ వీడియోస్ అనేవి చూస్తాం. ఎస్పెషల్లీ మైత్రేయ ముహూర్తాన్ని మేము వినియోగించుకున్నాము, మాకు చాలా బాగుంది. ఇక్కడికి ఇది ఫుల్ స్టాప్ పెట్టేసింది. నేను కొంచెం కంటిన్యూ చేస్తారేమో అనుకున్నా, చేయలేదు. నేను కూడా సరే అమ్మా, నేనేం చేయాలి? ఎందుకంటే చెప్తే ఎక్స్ప్రెస్ చేస్తే, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఈ ఫుల్ స్టాప్ అనేది పెట్టిర్రు, అందుకు నేను ఫుల్ స్టాప్ అని చెప్పి నేను చెప్పిన మీరు అర్థం చేసుకొని చెప్పారు. నిజంగా అంటే జస్ట్ చేశాను, మీరేం నాకు డబ్బులు ఇవ్వట్లేదు కదా, అవసరం లేదు. కనుక జస్ట్ ఒక కామెంట్ లాస్ట్ లో మనం చెప్పి ఉన్నాం, లాస్ట్ వీడియోలో ఒక కమెంట్ మీకు ఎట్లా యూజ్ అయిందో అది కమెంట్ చేయండి. అంతే. దాంతో పాటు జై శ్రీరామ్ అని కూడా అంతే. అది మాకు ఒక బూస్ట్ లాగా డెఫినెట్లీ. కనుక ఇప్పుడు ఒక డాక్టరు ఒక చక్కటి మెడిసిన్ ఇవ్వడం జరిగింది, వారు చక్కగా రికవరీ అయ్యారు, వచ్చారు, కలిశారు, బాగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది డాక్టర్కైనా ఎవరికైనా. కనుక మైత్రేయ ముహూర్తం అనేటువంటిది ఆ కాలది అయిపోయింది. ఒక 3 లక్షల రూపాయలు వేరే మంత్లీ వారు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, ఒక 2%. సో మంత్లీ ఒక 6,000 రూపాయలు వారు కడుతూ ఉన్నారు ఒక పర్సన్కు. వారు సుమారుగా ఒక 12 నెలల ఇంట్రెస్ట్ తీసుకున్నారు. జస్ట్ 6 monthsలో ఇస్తా అని చెప్పి అన్నారు. అది రికవర్ అండ్ అమౌంట్ వారికి వచ్చేది ఉంటే ల్యాండ్ ఉండే అమ్ముడు పోలేదు. 2024లో అందరికీ తెలుసు ఈ యొక్క ల్యాండ్ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రియల్ ఎస్టేట్ రంగం. కనుక సో అవి ఇంకా 6 months ఎక్స్టెండెడ్ చేయడం జరిగింది. కరెక్టే కంటిన్యూ చేస్తున్నారు. ఈ యొక్క ఏప్రిల్ నెలలో, మేలోనో ఏప్రిల్లో మళ్ళీ 3 ముహూర్తాలు రావడం జరిగింది. ఏప్రిల్లో మేలోనో వారు ఆ 3 ముహూర్తాలు వినియోగించుకున్నారు.
వినియోగించుకున్న తర్వాత వారు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే జస్ట్ ఒక 1000 రూపాయలు 2000 అంతే, అంటే గజానికి తక్కువ వచ్చింది కానీ ఆ తక్కువ ల్యాండ్ అమ్ముడు పోయింది. అమ్ముడు వీరు కట్టాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో కట్టుకున్నారు, క్లియర్ అయిపోయింది. ఆ 3 lakhs కట్టుకున్నారు. మిగిలినటువంటి అమౌంట్తో చక్కగా కూడా వేరే వద్ద ల్యాండ్ తీసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్. ఇంకంతకన్నా సో అదే, రైట్. సో చాలా సంతోషంగా ఆ విషయం వారు చెప్పారు ఈ Right. యొక్క మైత్రేయ ముహూర్తంలో. అయితే వారు ఏమిటి, ఈ సమయంలో వారికి ఒక 1116 1116 అట్లా పంపించడం జరిగిందట. వారు కూడా వారికి చెప్పారు విషయం ఇది ఇట్లా. సో మాకు ఇట్లా ల్యాండ్ ఉంది, అమ్ముడు పోవాలి, గత 8 నెలల నుంచి ట్రై చేస్తున్నాం, అది వస్తున్నారు చూస్తున్నారు, బట్ మాకు అనుకున్నటువంటి రేట్ ఇవ్వటం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ అంట అమ్మ బయట. నేను వాడేడో సినిమాలు ఉంటుంది డైలాగ్ ఇది, నేను ఖరాబ్ అయినా మంచిదే, నా పక్కనోడు బాగుపడకూడదు. నిజంగా ఎక్కడ దరిద్రమైన ఆలోచన. వారు సప్పో చేసి పాపం ఏదో ల్యాండ్ కొనుక్కొని ఉన్నారు. ఈ ల్యాండ్ అమ్ముదామంటే ఆ ల్యాండ్ చూద్దామని చెప్పి అయ్యో బ్రోకర్లో వీళ్ళు వస్తారు కదా, ఆ ల్యాండ్ పక్కన వాడు వీరు అంత రేటుకి కొనలేదు, ఉదాహరణ 20 రూపాయలు అనుకున్నారు, వీరు ఆ రేటుకి కొనలేదు, 16 రూపాయలకే కొన్నారు, మీకు 26 రూపాయలు అని చెప్తున్నారు, తప్పు. వీరు 22 రూపాయలకు కొనలేదు, 20 రూపాయలకు కొనలేదు, మీరు 14కు 15 రూపాయలకే కొన్నారని చెప్పి వానికి ఏమనిపిస్తుంది, మాకు 20 రూపాయలకు కొన్నా అన్నాడు, అన్ని చూపించిండు, వీడు ఏంది 14-15 రూపాయలు అంటాడు అని చెప్పి వాడు డ్రాప్ అయిపోతారు అక్కడ. ఇలాంటి కర్మ ఊరికే ఉండదు, ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. రైట్ అండి. కనుక సో ఇట్లాంటి పనులు మాత్రం చేయదు. అయితే ఒకరు ఒక కాల్లోనే అడిగారు, ఇప్పుడు కమెంట్ కూడా ఒక కమెంట్ వచ్చింది, ఒకేసారి అన్ని ముహూర్తాలు చెప్పేస్తే మేము అందులో రాసి పెట్టేసుకుంటాం ఏంటి, క్యాలెండర్ లో రాసి పెట్టేసుకుంటాం కదా అని అంటారు. బానే ఉంది, ఒకేసారి అన్ని చెప్పేయడం బానే ఉంటుంది. వారు ఎక్కడి నుంచి కామెంట్ పెట్టారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెట్టి ఒకసారి రండి, మీకు నేను ఒక బుక్ ఇచ్చేస్తాను. ఇంకేంది ఎందుకు మన ఒక బుక్ మొత్తం నెలకు ఒక 1 year కు సరిపడా. ఇప్పుడు సంకటహర చతుర్థి మా దేవాలయంలో ఈ నెలలో సంకటహర చతుర్థి ఈ డేట్ నాడు వస్తుంది, సో చంద్రోదయం ఇది, అట్లా ఈ డేట్ ఈ నెలలో ఈ డేట్స్ నాడు మీకు మైత్రేయ ముహూర్తాలు ఉన్నాయని చెప్పి రాసిస్తాం. ఓకే రైట్. ఒకవేళ అంతే నేనేమనుకున్నంటే 2 రోజుల ముందు వీడియో రిలీజ్ చేస్తాము, ఒకవేళ అన్ని కలిపి ఒక డే అని చెప్పేస్తాము, ఒక వీడియోలో చెప్పేస్తాం, ఆ వీడియోనే మిస్ అయితే అసలు మొత్తానికి పోతుంది కదా. అంటే మీరు ఒక ముహూర్తం కోసం చూద్దాం, ఎదురు చూద్దాం, ఒక 8 నిమిషాలు స్పేర్ చేద్దామనే లేదు, మీకు అన్ని ఒకేసారి చెప్పేయాలి. అలా ఈ వీడియో రిలీజ్ అయింది, ఎగిరిపోయింది, మీరు అన్నట్టుగా అయిపోయింది అనుకుందాం, లేదా ఇప్పుడు అది వైరల్ కాలేదు, ఒక 10,000 మంది చూశారు, అక్కడికి అయిపోయింది, మిస్ అవుతారు కదా. అసలు వేరే వాళ్ళు లాస్ట్ మంత్ 2025, ఇప్పుడు ఎక్కడున్నాం మనం, ఇది 2025 జూలైలో ఉన్నాం, జూన్ అమావాస్య వీడియో ఇవాళ ఎవరైనా చూస్తారా? చూడండి, జూలై అమావాస్యదే కదా మరి చూసేది, అవునా కాదు? ఆ. సో లాస్ట్ జరిగినటువంటి మైత్రేయ ముహూర్తంలోనే మనం మొత్తం చెప్పాం అనుకుందాం, పోతుందిగా. అంటే పక్కోడు గురించి ఆలోచించడం అనేది అసలు ఎప్పటికీ లేదు. సో ఈ స్టైల్లోనే ఉంటాయి మైత్రేయ ముహూర్తానికి సంబంధించి. 2 రోజుల ముందు వీడియో వస్తుంది, లేకపోతే ఒక్క రోజు ముందు వీడియో వస్తుంది. రెడ్డి విభక్తి ఫాలో చేస్తూ ఉండండి, ఈ స్టైల్లోనే వీడియోస్ ఉంటాయి, దయచేసి గమనించగలరు. కొన్ని కమెంట్స్ చదవమంటారా? రైట్. ఓకే, మేము శ్రీమాత్రే నమః అని చాలా మంది కమెంట్ చేశారు. థ్యాంక్ యూ యూనివర్స్, సంతోషం. ఇంకా చాలా మంది చేశారు. టైంని కూడా మెన్షన్ చేసేస్తున్నారు చాలా మంది. అట్లాంటివి చేయకండి. టైంని మేము ఆయన ఉన్నారు చెప్పడానికి, టైం అని చెప్తారు. కమెంట్లో అంత శ్రమ తీసుకుని కమెంట్ చేయక్కర్లేదు. ఓకే, అండ్ ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా చూస్తారు కదా. అండ్ ఈసారి వచ్చే వైశిష్ట్యం ఏమిటి, ఇవన్నీ విషయాలు ఉంటాయి వీడియోలో, అవి కూడా తెలుసుకోవాలి, ఊరికే టైంలో కాదు. రైట్. థ్యాంక్ యూ సార్, నా గోల్డ్ కూడా వచ్చింది సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్ జాబ్ కోసం చెప్పండి సార్. తన గోల్డ్ తిరిగి వచ్చిందట, జాబ్ కోసం కూడా అడుగుతున్నారు. తప్పకుండా. అలాగే శ్రీమాత్రే, మాక్సిమం కమెంట్స్ ఇవే వస్తున్నాయి. వీళ్ళు ఎవరైతే ఉద్యోగం కోసం కామెంట్ పెట్టారో వారి పేరు ఉంది అందులో, వాళ్ళ పేరా అమరావతి తల్లి. ఒక 6 నెలలు కానీ 8 నెలలకు సంబంధించింది మీకు ఇబ్బంది ఉండవచ్చును. మేబీ 2024 ఆగస్టు నుండి కావచ్చును, లేదా ఈ 2025 2వ నెల 3వ నెల నుంచి ఉండవచ్చును మేబీ. సో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మీరు ఒక 7 వారాలు పారాయణం చేయండి, 100% జాబ్ వస్తుంది. మీరు చెప్పినట్టు చేయటం వల్ల నల్ల పూసలు గోల్డ్ విడిపించుకున్నాం, కానీ మళ్ళీ 1 monthలో పెట్టేశాం సొల్యూషన్. ఒకసారి వచ్చింది బయటికి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.
మంగళవారం తీసుకొచ్చారు. ఏం చేయమంటారు చెప్పండి? ఎప్పుడైనా బంగారం విడిపించిన తర్వాత మనం చాలా మట్టుకు చెప్పి ఉన్నాం. ఏమిటి అంటే కొంత రాళ్ళ ఉప్పు నీటిని కొంత అందులో అంటే నీరుని పోసి కొంత రాళ్ళ ఉప్పును వేసి ఆ యొక్క ఉప్పు కరిగిన తర్వాత ఈ బంగారాన్ని కాస్త ఒక కడిగా. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు దానిలో పెట్టి చక్కగా కడిగేసి లక్ష్మీదేవి ఫోటోకు సమర్పించండి. అమ్మవారి ఫోటో ముందు అర్పించండి దాన్ని. ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి తల్లి నీదిది. సో నీ అనుగ్రహం వల్ల నా వద్దకు వచ్చిందంతే. సో ఎప్పటికీ నీ అనుగ్రహము నాపై ఉంచుము అని చెప్పి అమ్మవారికి చక్కగా ఒక గానం కానీ ఒక పాట కానీ ఏదో మీకు నచ్చినటువంటి గానం అమ్మవారికి సంబంధించింది ఎన్నెన్నో ఉన్నవి. మురిసిపోతుంది తల్లి అంతే. నేనేం చదువుమని చెప్తలేను. చక్కటి పాట అమ్మవారికి సంబంధించింది 2 లైన్లు అయితే 2 లైన్లు పాడండి, లేదా విష్ణు సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు చదువు. రైట్. ఇప్పుడు ఎప్పుడు వస్తుందండి ఇంతకీ ముహూర్తం? 18వ తారీఖు ఉందమ్మా, శుక్రవారం. శుక్రవారం రోజు మనకు విశేషమైనటువంటి ఈ యొక్క ఆషాఢంలో చివరి శుక్రవారము. ఈ శుక్రవారం రోజు ఈ యొక్క ముహూర్తం రావడం జరుగుతున్నది. కనుక ఎవరైతే అప్పులు ఉండేటువంటి వారు ఈ మైత్రేయ ముహూర్తం ఓవరాల్గా ఒకటే చెప్పేది, మైత్రేయ ముహూర్తం అంటే అప్పులు తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫెస్టివల్ అని చెప్తారు. బ్యూటిఫుల్. సో మనకు ఏ విధంగానైతే మనము నిత్యము కాలకృత్యాలు నెరవేర్చుకుంటున్నామో మైత్రేయ ముహూర్తం అనగానే మీరు ఒకటే పెట్టుకోండి, సమయాన్ని నేను చెప్పినటువంటి సమయం అబ్బా ఇప్పుడా అప్పుడా అనేటువంటి ఆలోచన ఏది రాకుండా ఫీల్ కండి. సూపర్, మైత్రేయ ముహూర్తం వీడియో వచ్చేసిందా, రైట్, నేను ఈ సమయానికి నేను విరిగి డబ్బు కట్టేస్తుంది అంతే. నెక్స్ట్ ముహూర్తం వరకు నాకు ఏదో దారి అమ్మవారిస్తుంది. మరి శుక్రవారం కదా, శుక్రవారం డబ్బులు ఇవ్వచ్చా ఇలా కూడా అడుగుతారు. ఇవ్వచ్చు, పర్వాలేదు. ఇవ్వచ్చు. మనం కష్టం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిన ఇవ్వరా? వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగుండాలని కూడా కోరుకోవాలి మనం. అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కనుక నేను చెప్తున్నాను. మొన్న ఇప్పుడు ఇన్ని రోజులు ముహూర్తాలు లేవు. ఇప్పుడు ఈ మనకు శ్రావణ మాసంలో ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి వివాహాలకు సంబంధించినవి. ఒక ఆడపిల్ల తండ్రి నేను 30 తారీఖు ఏమో ముహూర్తం పెట్టా, శుక్రవారం ఏమో వచ్చింది. అది 8వ తారీఖు 30 తారీఖు ఉంది. అది మరి శుక్రవారం నా కూతురుని పంపించచ్చా? మరి నాకేమైనా అవుతుందా? ఇంకేమవుతుంది? మీ లక్ష్మి అనేటువంటిది వారి ఇంట్లో అభివృద్ధి చెందాలని కోరుకో అంతే. తద్వారా నీకు డబల్ ఇన్కమ్ పెరుగుతుంది అంతే. ఒకరు మంచి కోరుకుంటే యూనివర్స్ చూస్తూ ఉంటుంది డెఫినెట్ గా, కనుక మనకి మంచి జరుగుతుంది. రైట్. ఎప్పుడు వస్తుందండి? 18వ తారీఖు. 18వ తారీఖు మనకు కొంచెం అర్ధరాత్రి రావడం జరుగుతూ ఉంటుంది. సో డోంట్ వరీ. 11:42 PM వారికి చెప్పండి, ఈ సమయానికి నేను ఫోన్పే గూగుల్ పే చేస్తాను అమౌంట్. సో వారికి చెప్పి 11 గంటల 11:42 PM అంటే మిడ్ నైట్ 18వ తారీఖు శుక్రవారము. నెక్స్ట్ డే 19వ తారీఖు శనివారము 1:17 AM వరకు ఉంది. 18వ తారీఖు మనకు రాత్రి 12 దాటితే డే మారుతుంది. సో 1:17 వరకు ఉంది. మరలా చెప్తున్నాను, 18వ తారీఖు 11:42 PM నుండి మనకు 1:17 AM వరకు ఉంది. సో 12 దాటుతుంది కనుక 19వ తారీఖు కౌంట్. 18వ తారీఖు రాత్రి 11:42 నుంచి మొదలు కాబోతోంది మైత్రేయ ముహూర్తం. వినియోగించుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ్.